కూల్చివేతలపై తీర్పు రిజర్వ్, నిర్ణయం వచ్చే వరకు స్టేటస్కో, హైకోర్టులో వాడివేడి వాదనలు. కూల్చివేతలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాలను కూల్చేసే పనిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ. ప్రభుత్వానికి ఒక మొట్టమొదటి అత్యంత ప్రాధాన్యత అంశంగా అది ఉంది ఇప్పుడు ఇవాళ. అది అసలు ఎక్కడ లేని భూమి మీద ఇక దానికంటే మించిన సమస్య లేదు. దాంతో 5 కోట్ల మంది ఆంధ్రులకు సంబంధించిన కడుపు నిండే కార్యక్రమం అన్నట్లు దాన్ని పెట్టుకున్నారు. బుల్డోజర్లను ప్రొక్లైన్లు పెట్టి ఎక్కడికక్కడికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యాలయాలు ఉంటే కూల్చాలి, ధ్వంసం చేయాలి అనే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒకటి ఆల్రెడీ తాడేపల్లిలో ఉన్న రాష్ట్ర కార్యాలయం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాష్ట్ర కార్యాలయాన్ని ఎక్కడికక్కడికి నేలమట్టం చేశారు. అసలు ఇదేంది పైచాచికత్వం అర్థం కావట్లేదు. ఒకవేళ వాళ్ళు అక్రమంగా కట్టారు, దానికి నిబంధనలు లేవు, లేకపోతే నిబంధనల విరుద్ధంగా ఉంది, లేకపోతే పర్మిషన్ లేవు అనుకుంటే ఆ బిల్డింగ్ని ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు కదా, ప్రజల అవసరాలకు వాడుకోవచ్చు కదా. పైసలు పెట్టి కట్టిన దాన్ని ఒకవేళ నిజంగానే నిబంధనలు లేవు, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోలేదంటే ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంది కదా. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అనేది చేసుకోవచ్చు, ఆ నిబంధనలకు సంబంధించి ఫైన్ వేసి వాళ్ళ చేత ఫైన్ కట్టించి వాళ్ళకన్నా రెగ్యులరైజ్ చేయొచ్చు. ఈ 2 పద్ధతుల్లో లేదు. మీకు వైఎస్ఆర్సీపీకి రెగ్యులరైజ్ చేయటం ఇష్టం లేదు, అది ఒక పొలిటికల్ పార్టీ ఫండ్తో కట్టింది, ప్రజల అవసరాలకు వాడుకోండి. కోల్చడం అనేది దీన్ని సైకోతనము, ఉన్మాదమే అంటారు దీన్ని కూడా. ఇది ఒక రకంగా ఉన్మాదం, ఇది ఒక రకంగా పైచాచికత్వం, కక్ష సాధింపే. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే దానిపైన మొత్తం తాడేపల్లిలో కూల్చిందే కాక రాష్ట్రంలో ఉన్న జిల్లా కేంద్రాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలను కూల్చే కార్యక్రమం, నోటీసులు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఆ నోటీసుల పైన హైకోర్టుకి వెళ్ళారు వైఎస్ఆర్సీపీ పార్టీ. కోర్టు కూడా చెప్పింది ఇంత ఆగమేఘాలమైన కూల్చే అవసరం ఏంది, దాన్ని కూల్చడం వల్ల ప్రజలకేం ఉపయోగం, వేరే అవసరాలకు ఏమైనా వాడుకుంటే బాగుండేది కదా అనేది కొంతమంది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు కూడా మాట్లాడతారు. అందుకే కోర్టులో దానిపైన వాదనలు జరిగినట, వాడివేడిగా దానిపైన తీర్పుని రిజర్వ్ చేసింది, జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. అప్పటి వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయండి, ఎక్కడా కూడా ప్రొక్లైన్ కానీ బుల్డేజర్లు పెట్టి వాటి జోలికి పోవద్దు అని చెప్పింది. ఇది పరిస్థితి. ఇదే వేరే ప్రభుత్వం ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల పైన దాడి చేయటం, వాటిని కోల్చడానికి నోటీసులు ఇస్తే ప్రజాస్వామ్యం పైన గొడ్డలు పెట్టు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలని చంపి గొంతు నిలిపి చంపే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కార్యాలయాల నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అది పార్టీ కార్యాలయాలు కదా, వాటితో ఏమవుతుందని పుంకాలు రాశాయి ఇదే తెలుగుదేశం పార్టీ పత్రికలు కానీ, తెలుగుదేశం పార్టీ మీడియా కానీ. ఇవాళ ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ పత్రికలు, నాయకులు ఇదొక ప్రజాస్వామ్యం పరడు వెళ్తున్నట్టు, ఇదే పెద్ద ఉద్యమం అయినట్టు, దీంట్లో ఏదో స్వాతంత్రం తీసుకొచ్చినట్లు దాన్ని పుంకాలు రాస్తున్నారు. ఎక్కడ లేని సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పార్టీ కార్యాలయాలు కూల్చితే కొన్ని పత్రికలకు సంతోషం, కొంతమంది నాయకులకు సంతోషం, కొన్ని ఛానళ్ళకు సంతోషం. ఏంటంటే అది సైకో ఛానల్స్, సైకో పత్రికలు అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది మొత్తానికైతే తీర్పు అయితే రిజర్వ్ చేశారు, వాటిని కోల్చకుండా ఆపండి అని చెప్పి.